హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా హిట్ లేకుంటే అంతే సంగతి. ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేస్తుంది. డైరెక్టర్ల విషయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ స్టార్ హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్తుంది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి విషయంలో అదే జరిగినట్లు తెలుస్తుంది. గుంటూరు కారం ఎఫెక్ట్ గురూజీపై బాగానే పడినట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిత్రం విడుదలకు ముందు అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ గారు ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గుంటూరు కారం చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ సినిమాకు తొలి రోజు నుంచి నెగిటివ్ టాక్ వినిపించింది. ఇందులో త్రివిక్రమ్ గారి మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. మహేష్ కారణంగా సినిమాకు ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. మహేష్ లాంటి స్టార్ హీరోని త్రివిక్రమ్ గారు సరిగ్గా వాడుకోలేకపోయారని నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇవన్నీ చూసిన బన్నీ త్రివిక్రమ్ గారిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. బోయపాటి అల్లు అరవింద్ కాంబోలో సినిమా రాబోతుందని గీతా ఆర్ట్స్ అఫీషియల్గా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్తోనే బోయపాటి సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీకి బోయపాటి కథ వినిపించారట. ఆయన ఓకే చెప్పిన తర్వాత గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. అట్లీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే బోయపాటి మూవీ ఉంటుందని మరో ప్రచారం కొనసాగుతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నారట. ఇవన్నీ వరుసగా రాబోతున్న చిత్రాలు. ఈ లెక్కన చూస్తే ఇప్పట్లో త్రివిక్రమ్ గారితో బన్నీ సినిమా రావడం కష్టమే. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.